హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిశా క్రాఫ్ట్స్. ఈరోజు అయితే మనం ఎగ్ షెల్స్తో అయితే బ్యూటిఫుల్ పెంగ్విన్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ప్రిపేర్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. సో ఈ రోజుకైతే కుదిరింది. ఎగ్ షెల్స్ తీసి పక్కన పడటం, చేద్దామని ఉంచడం, మళ్ళీ వాటిని పడేయడం, ఇదే ప్రాసెస్ అయిపోతుంది. కాదు, చేయాలని చెప్పేసి ఈరోజు అయితే కూర్చున్నానండి. సో ఎగ్ షెల్కి అయితే కొంచెం చిన్న హోల్ పెట్టేసి క్యాప్ ఉంది కదా, క్యాప్ సెట్ అయ్యేలాగా చిన్న హోల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా హోల్ చేసేసి మనం క్యాప్ని అయితే అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత మనకి పెంగ్విన్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో మనం కలర్ అయితే వేసేసుకోవాలండి. ఇట్లా బ్లాక్ కలర్ ఫుల్గా మనకి పెంగ్విన్ ఎలా ఉంటాయో తెలుసు కదా. సో ఆ షేప్లో అయితే మనము డ్రా చేసేసుకొని మొత్తము బ్యాక్ సైడ్ కూడా మొత్తము అయితే బ్లాక్ కలర్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇట్లా బ్లాక్ కలర్ వేసేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. అది అంతా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఇందులోకి మనకి పెంగ్విన్స్కి రెక్కలు అవి కావాలి కదా, వాటిని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇట్లా షేప్ అయితే ప్రిపేర్ చేశాను. సో దీన్ని ఇట్లా 2 కావాలి కదండి, ఇట్లా 2 అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే నోస్ అనేది చిన్నగా కార్డ్బోర్డ్తోనే కట్ చేసుకున్నాను. అలాగే లెగ్స్ కూడా అనమాట. సో ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. లెగ్స్ కూడా నేను పిస్తా షెల్స్తో అయితే ప్రిపేర్ చేశానండి. ఇది నోస్ అనమాట. సో లెగ్స్ ఇలా పిస్తా షెల్స్ తీసుకొని దానికైతే కొంచెం గోల్డ్ కలర్ అయితే షైనింగ్ ఇచ్చేసాను. ఈ రెక్కలకి అనేది నేను మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసేసానండి. నేనైతే ఇలా పెంగ్విన్స్ని అయితే 2 అయితే ప్రిపేర్ చేశానండి. ఒక పెంగ్విన్కి అయితే నేను ఎగ్ షెల్ ఉంది కదా, దానికి క్యాప్ పెట్టేసిన తర్వాత మొత్తం టిష్యూ పేపర్తో కవర్ చేసి దాని మీద అయితే పెయింటింగ్ వేసేసాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది ఏంటంటే టిష్యూ పేపర్ లేకుండా డైరెక్ట్గా ఎగ్ షెల్ మీద అయితే పెయింటింగ్ వేసేస్తున్నాను. చూద్దాము రెండుకి లుక్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్ వస్తుందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని పెంగ్విన్స్ ఒకే సైజులో ఒకే షేప్లో ఉండవు కదండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా సైజెస్లో. సో చూద్దాము రెండిట్లో ఏది లుక్ బాగుంటుందా, ఏది అన్నీ రెండు ఈక్వల్గానే ఉంటాయా షేప్లో కానీ ఇలా అనేసి. సో ఇట్లా అయితే నేను పక్కన ఉండే రెక్కలను కూడా అంటించేసాను అనమాట. సో ఇలా అంటించేసిన తర్వాత ఐసు నోసు అన్నీ కూడా పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో మనము హోమ్ డెకరేటివ్గా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. మన స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడానికి కానీ అలా చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వేస్ట్గా పడేసే ఐటమ్స్తోనే మనం ఏది వేస్ట్ అనుకోవద్దండి. ఎప్పుడోకప్పుడు మనకి అది యూజ్ అవుతూనే ఉంటుంది. నేనైతే ఏ చిన్న వస్తువుని కూడా వేస్ట్ అని పడేయను. ఏదన్నా పేపర్ బయట నుంచి మనం ఏదన్నా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వచ్చే బ్లింకిట్కి వచ్చే కవర్ను కూడా నేను వేస్ట్గా పడేయనండి. మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చిన కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిని కూడా నేను ఇలా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్కి యూస్ చేస్తూ ఉంటానన్నమాట. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలాగా చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. మీ పిల్లలకి చూపిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఫైనల్గా అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా కింద లెగ్స్ కూడా పెట్టేసేయడమే. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసేయండి డ్రై అవ్వడానికి. సో ఫైనల్గా రెడీ అయిపోయింది చూడండి పెంగ్విన్, ఎంత క్యూట్గా అనిపిస్తుందో కదా. ఇదైతే నేను టిష్యూ పేపర్ని అటాచ్ చేసి చేశానని చెప్పాను కదా పెంగ్విన్, అదనమాట. రెండిట్లో మీకు ఏది లుక్ నీట్గా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే టిష్యూ పేపర్స్తో చేసింది కొంచెం లుక్గా అనిపించినట్టుంది. సో ఇదైతే ఫైనల్గా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.